హాయ్ అండి, హలో అండి. ఈ రోజు ఉదయం అయితే నాన్న వాళ్ళ హోటల్కి వెళ్ళాను. వెళ్ళేసరికి అంకుల్ అయితే ఇడ్లీలు రెడీ చేస్తున్నారు. ఎంత ఫాస్ట్ గా వేసేస్తున్నారో. ఎంతైనా అనుభవం లేండి. మనం ఇంట్లో గరిటతో వేస్తేనే అష్టవంకర్లు తిరుగుతాయి. వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎలా వేస్తారో ఏంటో. ఒకసారి నేను ట్రై చేశాను పెడదామని. మా నాన్న నేను పెట్టిన తర్వాత చూసి ఇంకెప్పుడు పెట్టద్దమ్మా అని చెప్పారు. అంటే అర్థమయ్యే ఉంటదిగా నేను ఎంత అందంగా పెట్టాను. ఇంకా నేనైతే మా హోటల్లో నా ఫేవరెట్ అయిన దోశ అయితే వేయించుకుంటున్నాను. విత్ ఆనియన్స్ కూడా అన్నమాట. అది లేకపోతే అస్సలు మనకు దోశ దిగదు. మా హోటల్లో ఇంకో ఆఫర్ కూడా ఉందండి. దోశలో ఒక గరిట ఉప్మా కాంప్లిమెంట్ గా వేస్తారు. ప్లెయిన్ అయినా పెసరట్టుకు కూడా కాంప్లిమెంట్ గా ఉప్మా వేస్తారు. ఇదైతే 4 గంటలు వేసే పెనమా. బిజినెస్ ఎక్కువగా ఉన్నప్పుడు గబగబా 4 గంటలు అయితే వేసేస్తారు. నాకైతే నాన్న వాళ్ళ హోటల్కి వెళ్ళడానికి రెగ్యులర్ గా కుదరదు. వారంలో 2-3 సార్లు ఖచ్చితంగా అయితే వెళ్తాను. ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు, లేదు నాకు చాలా బద్ధకంగా ఉందన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి తెచ్చుకుంటాం. ఆదివారం అయితే ఇంకా హాట్ బాక్స్ వెళ్లాల్సిందే, అక్కడి నుంచి రావాల్సిందే. నాన్న అయితే ఇంట్లో వేసుకోవద్దు, రెగ్యులర్ గా వచ్చి ఇక్కడ తీసుకెళ్ళమంటారు. మాకేమో పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. ఆయన డ్యూటీకి వెళ్ళే టైము, ఆదిత్య స్కూల్ కి వెళ్ళే టైము, వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. నేను ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తాను కదా, దోశ, ఇడ్లీ, ఈ పిండిలన్నీ నాన్న హోటల్ నుంచే పంపిస్తారు ముందు రోజు రాత్రే. ఇంకా చట్నీలు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్ లోనే డైలీ కస్టమర్స్ కూడా ఉన్నారు ఆ లిస్ట్ లో. అవును, ఇంతకి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి అబ్బా. బాయ్.